ఏపీ ప్రభుత్వం మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవ్పై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి చేత అసత్య ప్రచారాలు చేయించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఐటీ యాక్ట్ 196, 353, 111 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ శ్రీదేవి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నటుడు అలాగే పోసాని మురళీ కృష్ణ అయితే గనక ఇప్పటికే ఓబులవారిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికే ఆయన రాజంపేట సబ్ జైలు పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే పోసాని కృష్ణమురళిని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఓబులవారిపల్లి పోలీసులు కూడా దాదాపుగా 11 గంటల పాటు కూడా విచారించడం జరిగింది. అయితే ఈ విచారణలో కొన్ని నిజమైన రహస్యాలు కూడా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ కనుక ఒకసారి పరిశీలిస్తే పూర్తి స్థాయిలో కూడా నిజాలు కూడా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడో అలాగే సజ్జల భార్గవ్ పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన నిజ నిజాలు కూడా బయట పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ కూడా పూర్తి స్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి రాయిస్తాడని చెప్పి ఆ స్క్రిప్ట్ చదువుతాడని చెప్పి పోసాని మురళీ కృష్ణ కూడా చెప్పడం జరిగింది. అలాగే దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా సజ్జల భార్గవ్ కూడా పూర్తిస్థాయిలో సోషల్ మీడియా వేదిక కూడా ఆయనే పబ్లిసిటీ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే దానికి సంబంధించినటువంటి మొత్తం ఏది ఉన్నా కానీ వీళ్ళిద్దరే మొత్తం చూస్తారని చెప్పి సజ్జల నిజాలు అయితే కనుక చెప్పడం జరిగింది. అయితే దీని ప్రకారం మనం చూసుకుంటే కనుక ఐటీ యాక్ట్ ప్రకారం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే 196 అలాగే 353 అలాగే 111 సెక్షన్ల కింద కూడా ఓబులవారిపల్లి పోలీసు అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక సజ్జల భార్గవ్ అలాగే సజ్జలకు రామకృష్ణారెడ్డి అరెస్ట్ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే ఓబులవారిపల్లి పోలీసు అయితే కనుక అరెస్టుకు రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఏదైతే సజ్జల ఇచ్చినటువంటి ఫిర్యాదు మన పోసాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే కనుక పోలీసులు అయితే కనుక అరెస్టుకు రంగం సిద్ధం చేస్తారని మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి. సుధీర్, అయితే 2014 నుంచి కూడా వైసీపీకి మద్దతుదారుగా ఉన్నాను అండ్ ఆయా వర్గాలతో కలిసి పనిచేశాను, అలాగే సినీ పరిశ్రమలో కొన్ని కులాల ఆధిపత్యం ఉందంటూ కులాన్ని కించపరుస్తూ కూడా సినీ పరిశ్రమలో కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు పోసాని పైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ భార్గవ్ అరెస్టుకు రంగం సిద్ధమని చెబుతున్న నేపథ్యంలో ఎప్పుడు అరెస్ట్ చేసే సూచనలు ఉన్నాయి? వారికి ముందుగానే ఏమైనా నోటీసులు పంపించారా? ప్రస్తుతానికి అయితే కనుక మనం చూస్తే కనుక ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ఏదైతే పోసాని కూడా దాదాపుగా ఏదైతే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ అయినటువంటి విద్యాసాగర్ నాయుడు అలాగే సిఐ వెంకటేశ్వర్ కూడా పూర్తిస్థాయిలో దాదాపుగా 10 గంటల పాటు కూడా ఆయన విచారించడం జరిగింది. అయితే ఈ విచారణలో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే ప్రభుత్వ సలహాదారు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల భార్గవ్ పేర్లు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీన్ని బేస్ చేసుకొని రిమాండ్ రిపోర్ట్ లో కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళిద్దరి పేర్లు రాయడం జరిగింది. దీని ప్రకారంగా కూడా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అయితే కనుక వాళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాతనే పూర్తిలో అరెస్టు రంగం సిద్ధం చేసే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడతాయి. లేకుంటే కనుక ఏదైతే మనం చూసుకోవచ్చు పోసానిని ఎలా అరెస్ట్ చేశారో అలాగే పోలీసులు కూడా సజ్జల ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆయనకు సంబంధించిన నోటీసులు ఇచ్చి అక్కడే వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సజ్జల భార్గవ్ కూడా పూర్తిలో కూడా ఆయన ఉన్నటువంటి నివాసానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు అలాగే వాళ్ళ సత్యంగారికి కావచ్చు పూర్తిలో కూడా నోటీసులు జారీ చేస్తూ ఆయన కూడా పూర్తిలో అరెస్ట్ చేసి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అవకాశాలు అయితే కనుక పెద్ద ఎత్తున చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పూర్తిగా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తామని చెప్పుకోవచ్చు. దాదాపుగా 1-2-3 రోజులు కూడా దీనిపైన అయితే కనుక పెద్ద ఎత్తున క్లారిటీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.